హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. వెళ్ళాను అక్కడ ఒక మాల్కి వెళ్ళాను చెప్పాను కదా. అయితే అక్కడ ఏంటంటే ఇదైతే అసలు మన ఛానల్ సంబంధించింది కాదు, ఇది కుకింగ్ ఛానల్ అనమాట. కానీ వెళ్ళాం కదా, మనకి కూడా ఒక స్వీట్ మెమరీలో ఉంటుంది. యూట్యూబ్లో అయితే మనకి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది, అలాగే మీరు చూసినట్టు ఉంటుంది కదా అని వీడియో అయితే నేను ఇలా పోస్ట్ చేస్తున్నాను అనమాట. చూశారు కదా, ఆ మాల్ ఏంటంటే 1 కిలోమీటర్ లెక్క ఉందండి. అది ఎటు వెళ్ళినా సరే నాకైతే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. వెళ్ళే వాళ్ళైతే మా హస్బెండ్ అయినా పింక్ షర్ట్ అయితే ఈలోపు అక్కడ తెలుసా అండి, చాలా ఉన్నాయన్నమాట తినడానికి, కూర్చోవడానికి, అలాగే బట్టలు మామూలుగా క్లాత్స్ మనం తీసుకోవాలన్నా ఇంకా చాలా అనమాట. అసలు మామూలుగా గోల్డ్, డైమండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే ఫస్ట్ టైం కదా, ఏంటంటే మామూలు వీడియో ఇలానే షార్ట్ తీసినట్టు తీసాను, కంగారులో మర్చిపోయి. అలా వీడియో తీయాలంటే అందరిలో నాకైతే చాలా భయం అనిపించేసింది. ఈయన చూసారా మీరు యూట్యూబ్లోని మామూలుగా అసలు కుకింగ్ రెసిపీ చేసేటప్పుడు చూడకోకుండా చేస్తారు చూడండి, ఆయన హోటల్ కూడా ఉంది అక్కడ. అంటే అందులో మేమైతే వెళ్ళలేదు కానీ, ఎందుకంటే ఇక్కడ మనమైతే అసలు ఫుడ్ తినలేమండి అసలు. అలాగే కొద్ది కొద్దిగా అలా చూస్తూ చూస్తూ వస్తుంటే ఇలా పిల్లలు ఆడుకునే గ్రౌండ్ అయితే చాలా బాగుంది. పిల్లలకి చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే కనుక వాళ్ళు మామూలుగా ఏదైనా గేమ్ ఆడడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు అందులోని. చాలా బాగుంది అసలు వ్యూ, మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఈజీగా. ఎందుకంటే మన ఇండియాలో కూడా చాలా మట్టుకున్నాయి కానీ నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ సరదాగా అలా వెళ్ళామన్నమాట. ఇదేంటంటే ప్లే గ్రౌండ్ లెక్క అనమాట. అందులో వాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి చాలా సపోర్టివ్గా కొంతమంది అందులో ఉండి ఆడిస్తున్నారు. అలాగే ఇక్కడ నా నేమ్ వచ్చేసి ఎం కదా, అక్కడ చూడగానే నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. దాని దగ్గర కొన్ని ఫొటోస్ దిగడం అలాగే అలా చేశాను. చూశారు కదా, నేను ముందుకు రావాలనుకుంటున్నాను కానీ కాకపోతే ఫస్ట్ టైం మాస్క్ పెట్టుకుని రావడానికి అయితే ఇష్టపడుతున్నాను. సో ప్లీజ్ ఎంకరేజ్. కొంతమంది నడుచుకుంటూ వెళ్ళడానికి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా కార్లు ప్రొవైడ్ చేస్తారేమో. మరి ఆ కార్లు అయితే చాలామంది ఎక్కి వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి అవసరం వచ్చిన చోట దిగుతారేమో. నేనైతే వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడైతే మెయిన్గా ఏంటంటే ప్రతి చోట ఇక్కడ ఏమంటే పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, అవే అనమాట. అసలు మామూలుగా కాదు, చాలా ఘాటైన స్మెల్. ఎక్కడ చూసినా అవే ఉన్నాయన్నమాట. చాలా మేము వెళ్ళిందైతే ఫ్రైడే వెళ్ళాము. ఫ్రైడే అంటే అరబిక్ కంట్రీస్లో మామూలుగా ఫ్రైడే అండ్ సాటర్డే సెలవు ఉంటుంది. మెయిన్గా ఫ్రైడే అయితే కనుక వాళ్ళు సెలవు కాబట్టి ఇలా చాలామంది వస్తూ ఉంటారు. కొన్ని చోట్లయితే ఇప్పుడు ఇది ఉంది కదా, మేము చాలా తిరుగుతూ ఉండగా ఇక్కడ కొంచెం ఖాళీ అయింది. మామూలుగా అయితే కనుక చాలా కొంచెం రష్గానే ఉంది. మీకు ఒకటి తెలుసా, అంతమంది అరబిక్ వాళ్ళలో మేము మాత్రమే కనబడుతున్నామండి. తెలుగు అలాగే ఎవరైనా సరే మన ఇండియన్స్ కొంచెం తెలిసిపోతారు. అదే మలయాళీ వాళ్ళైనా, తెలుగు వాళ్ళైనా, లేకపోతే హిందీ వాళ్ళైనా, ఎవరైనా సరే మన ఇండియా అని అంటే కనుక తెలిసిపోతారు. కానీ ఇక్కడ మాత్రం ఎవరూ లేరండి, మేము మాత్రమే ఉన్నాం. అలాగే కొంచెం సేపు తిరిగాము. మా హస్బెండ్ అయితే నాకు చెప్పారనమాట, ఎక్కడ చూసినా గ్రీనరీగా ఉంది, కొన్ని చోట్ల అయితే న్యాచురల్గా ఉన్నాయి, కొన్ని చోట్ల అయితే ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ తిందామా అనేసి మేము చూసేసరికి కేఎఫ్సీ ఒక్కటే కనిపించింది. అలా కొంచెం కేఎఫ్సీకి వెళ్ళి అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ను కొంచెం చికెను అది కేఎఫ్సీది ఆర్డర్ చేసుకుని కొంచెం తినేసి ఇంకా తిరగడం స్టార్ట్ చేసామన్నమాట. ఇందులో చూసారు కదా, అంతా గ్లాసెస్తో అనమాట, కానీ చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అసలు నాకైతే పిచ్చిగా ఒక వ్యూ అయితే నచ్చేసింది. చాలా క్లియర్గా ఉంది అసలు. అయితే మామూలుగా అయితే మీకు కూడా నాకు తెలిసి అది నచ్చుతుందేమో. ఇక్కడ మాల్ అంతా కూడా 1 కిలోమీటర్ అంటే వాకింగ్ వచ్చారనుకోండి, ఈజీగా కూడా చాలా రౌండ్లు అయితే అయిపోతాయి అనమాట. ఈజీగా చూస్తూ చక్కగా వాకింగ్ చేసేసుకోవచ్చు. మీకు ఒకటి తెలుసా, ఇక్కడ ఉన్న అరబిక్ వాళ్ళందరూ కూడా వాకింగ్ అలానే వెళ్తారనమాట. ఈవినింగ్ టైంలోనూ మాల్స్కి వెళ్ళిపోయి ఏసీ కదా కూల్గా ఉంటుందని చెప్పి అందులో వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈజీగా వాళ్ళకి ఏంటంటే టైం ఈజీ గడిచిపోతుంది. అలాగే వాళ్ళు అనుకున్న వాకింగ్ చేసినప్పుడు క్యాలరీస్ ఏదైతే బర్న్ చేయాలనుకుంటారో దానికైతే రీచ్ అయిపోతారనమాట. అంతలా ఉందనమాట, చూస్తూ చేసేయచ్చు. ఇంక ఇది వచ్చేసి ఈ వ్యూ అయితే నాకు మాత్రం చాలా నచ్చింది. మరి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నాకు ఎంత పీస్ఫుల్గా ఉందంటే, కాకపోతే బయట చాలా వేడిగా ఉంది, కానీ ఈ లోపల నుంచే మనం బయటకు వెళ్తే సముద్రం కనబడుతుంది చూడండి. అదంతా సముద్రమే. ఆ బిల్డింగ్స్ చూసారా, అవన్నీ కూడా చాలా గ్లాసెస్తో కనబడతాయండి బయటకైతే. నిజంగా ఆ మోడల్లో, ఆ షేప్స్లో ఎలా కట్టారో నాకైతే తెలియదు, కానీ ఆ కట్టిన వాళ్ళని కట్టించడానికి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే వాళ్ళకి దేవునికి వందనాలు చెప్పుకోవాలి. ఇది చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఈ సముద్రం దగ్గరికి వెళ్ళగానే నేను షాక్ అయింది ఒక్కటే అసలు.
నిజంగా చాలా షాక్ అయిపోయాను. మన సముద్రం చూస్తే గనక అలలు ఎగసి పడిపోతాయనమాట. అలలు చూస్తే ఈ అరబిక్ వాళ్ళు ఉంటారో, ఉండరో మామూలు దగ్గర నాకైతే తెలీదు గానీ, జస్ట్ వీళ్ళెళ్లి కాళ్ళు కడుక్కుంటారేమో సముద్రాల దగ్గరైతే. ఈ సముద్రం మన గోదావరి టైప్‌లో కూడా లేదనమాట. జస్ట్ నీళ్లు చూసారు కదా! ఏదో అలా ఊగుతున్నట్టు కూడా కనిపించట్లేదు. మన గోదావరి ఇంకా అలలతో ఎగసి కొడతది. అలాగే మూవ్ అయిపోతది కదా! కానీ ఇక్కడ చూస్తే వాటర్ అంత పీస్‌ఫుల్‌గా, సైలెంట్‌గా ఉన్నదైతే సముద్రమేనండి. పక్కా సముద్రమే. చూసారు కదా! దాని వాటర్ అయితే అలాగే బ్లూ కలర్‌లో కూడా ఉన్నాయి. చాలామంది వీటి గురించి వీడియోస్ చేసుంటారు. కానీ నేను కూడా ఒక క్లియర్‌గా మీకు చేసి చూపిద్దామని చేశాను. ఇంకా వ్యూ వచ్చేసి ఇంకా మొత్తం మాల్ అంతా ఇలానే ఉంటది. ఎటు వెళ్ళినా అలానే ఉంటదనమాట. కాకపోతే అక్కడ అన్నీ ఉంటాయి. మామూలుగా మనకి పలానా ఒకటి లేదని చెప్పడానికైతే ఏముండదు. అన్నీ ఫుడ్ ఉంటది. ప్లస్ అన్నీ ఉంటాయి. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అన్నీ తీసుకోవచ్చు. చాలామంది కాస్ట్యూమ్స్ కావాలనుకుంటారు. చాలామంది ఏమో ఫుడ్ కావాలనుకుంటారు. క్లాత్స్ కావాలనుకుంటారు. అన్ని సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ సెక్షన్స్‌లో మనకి గ్రాసరీ కూడా ఉంటది. అన్నీ తీసేసుకోవచ్చు. ఇంక ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట. అందులో చాలా ఎగ్జిట్స్ ఉంటాయి. మనం ఏ వెళ్ళినా సరే బయటికెళ్ళిపోవచ్చు. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.